నమస్తే. మనతో ఓయూ స్టూడెంట్ నాగేందర్ గారు ఉన్నారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం, మాకు 3 ఏళ్ల టైం ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరేమో నిరుద్యోగులేమో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అశోక్ నగర్‌లో కూడా చేశారు, చూసిండ్రు కదా. ఎందుకు చేస్తున్నారు మరి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చిందంటున్నారు. మొదటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో మేము ప్రభుత్వం వచ్చుడుతోనే మేము 70,000 ఉద్యోగాలు వేసినాం, 70,000 ఉద్యోగాలు వేసినాం అంటున్నాడు. మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు, మీరు డేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేసిళ్ళు, మీరు రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చిళ్ళు, ఏ తేదీని ఇచ్చిళ్ళు, ఏ సంవత్సరంలో ఇచ్చిళ్ళు, రండి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చర్చ పెడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టున్నారు కదా, ఆ ఉద్యోగాలు మీరు ఏ ప్రభుత్వంలో ఇచ్చిళ్ళు, ఏ సంవత్సరంలో ఇచ్చిళ్ళు, ఏ తేదీని ఇచ్చిళ్ళు, నోటిఫికేషన్ ఎన్నడు ఇచ్చిళ్ళు, దానికి రిజల్ట్స్ ఎన్నడు ఇచ్చిళ్ళు అని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా మేము అడుగుతున్నాం. మీరు రండి సామరస్యంగా ఇక్కడ చర్చ పెడదాం. ఆ 70,000 ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇచ్చిందో దాని మీద చర్చ పెడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా ఆ 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీలో నిరుద్యోగుల ముందుకు చర్చ పెడదాం. దిల్చున్నర్, అమీర్పేట, చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులను తీసుకొచ్చి మరి వాళ్ళ మధ్యలో చర్చ పెడదామని నేను అడుగుతున్నా అన్న. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, కేసీఆర్ గారి హయాంలో అప్పుడే ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్కు, అప్పుడే ఇచ్చిన తేదీలకు వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ని పట్టుకొని ప్రభుత్వం వచ్చుడుతోనే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నేను ఇచ్చిన 70,000 ఉద్యోగాలు, నేను ఇచ్చిన 70,000 ఉద్యోగాలు అంటున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల సమయంలో నిరుద్యోగులను మోసం చేసి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిళ్ళు. ఈరోజు కేసీఆర్ గారు వేసిన 70,000 ఉద్యోగాలను పట్టుకొని నేనేసిన అంటున్నారు. కానీ ఈరోజు మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అని అడుగుతున్నాను. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. శాసనమండలిలో శ్రీధర్బాబు మాట్లాడిన అంశాలను ఓ 10 సెకండ్లే కట్ చేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టుకోవడం వల్లనే, వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు తప్ప నిజంగా ఎవరు రావట్లేదని ఆయన చెప్తున్నాడు. ఈరోజు నిరుద్యోగులు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు కానీ లేకుంటే శ్రీధర్ బాబు కానీ అంటున్నారు. నేనేమంటున్నా, ఈరోజు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారికి ఛాలెంజ్ విసురుతున్నా. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు ఎన్ఎస్యూలో పనిచేసి ప్రెసిడెంట్ అయి ఉంటే ఈరోజు అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ రండి. మీరు ఏదైతే ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేసింది కదా, ఈరోజు అదే చిక్కడపల్లి చౌరస్తాలో ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి ఛాయ్ తాగిండో అదే చౌరస్తాలో మనం చర్చ పెడదామని ఈరోజు బల్మూరు వెంకట్ గారికి నేను అడుగుతున్నా. ఈరోజు నిరుద్యోగులు మోసపోయిళ్ళు. ఈరోజు కేసీఆర్ గారిని ఓడగొట్టుకొని, కేసీఆర్ గారిని వదులుకొని ఈరోజు నిరుద్యోగులం అందరం మోసపోయినామని చెప్పేసి తెలంగాణ ప్రజలం, తెలంగాణ ప్రాంత ప్రజలం, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులం మనం మోసపోయినాం అని చెప్పేసి ఈరోజు వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు బాధపడుకుంటూ మా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు వేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారన్న. ఈరోజు ఎవరో రెచ్చగొడితే వచ్చే వాళ్ళు కాదు నిరుద్యోగులు, ఎవరో పొమ్మంటే వచ్చే కాదు నిరుద్యోగులు, ఏ పార్టీకో లొంగే వాళ్ళు కాదు నిరుద్యోగులు. ఆ రోజు మీరు రెచ్చగొడితేనే వచ్చిలా. మరి దీన్ని బట్టి చూస్తే అంటే ఆ రోజు మీరు రెచ్చగొడితేనే, మీరు నిరుద్యోగులను ముందుకు తోలుతూనే వచ్చిలా. కేసీఆర్ గారి మీదకి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది. మాకు కడుపు కాలి ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారంటే వాళ్ళు కడుపు కాలి, కడుపు మండి మేము మోసపోయినామని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారన్న. ఈరోజు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారికి 10 వచ్చింది, శ్రీధర్ బాబు గారికి 10 వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 10 వచ్చింది. 10తో పాటు పైసలు వచ్చినాయి, భూములు వచ్చినాయి. కానీ ఈరోజు నిరుద్యోగులకు న్యాయం జరగలే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం ఏదైతే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి నిరుద్యోగులు పల్లెనా వాడేనా తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే, ఈరోజు నిరుద్యోగులను లాఠీ దెబ్బలు కొడుతున్నారు. నిరుద్యోగులను ఈరోజు పోలీసులు వాళ్ళు లాఠీలతో ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా కొడుతున్నారు. నిరుద్యోగులను చూడకుండా కూడా ఈరోజు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్లో చిక్కడపల్లిలో చూడొచ్చు అన్న, అశోక్ నగర్లో అన్న. అవును అన్న, ఎల్ అనే వాటి ఇప్పుడు నిరుద్యోగుల మీద ఎల్ అనే భాష వాడిలో ఈరోజు నిరుద్యోగులు తలుచుకుంటే ఎవరు ఉండే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల లోకం, యావత్ తెలంగాణ ప్రజాంగం కాంగ్రెస్ పార్టీని బొందబెడుతుంది. ఈరోజు ఎవరెవరైతే నిరుద్యోగుల మీద ఇష్టానుసారంగా లాఠీ చార్జ్ చేస్తున్నారో, ఎవరెవరైతే ముఖ్యమంత్రి మాటలు విని, ఏ వ్యవస్థ అయితే ముఖ్యమంత్రి కోసం పనిచేస్తుందో, ఏ వ్యవస్థ అయితే ఈరోజు నిరుద్యోగులను ఎల్లనే భాష మాట్లాడుకుంటూ వాళ్ళను లాఠీ దెబ్బలతో ఇష్టానుసారంగా కొడుతున్నారో, ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు టీవీ డిబేట్లలో మాట్లాడుతూ నిజంగా ఉద్యోగం కావాలి, నేను సాధించాలి అనుకునే వాళ్ళు అసలు రోడ్ల మీదకి రారు. తిరుగుబోతులు,
రెచ్చగొట్టేటోళ్ళు మాత్రమే రోడ్ల మీదకి వస్తారనేది ప్రధానంగా మానవతరాయి కూడా ఆరోపిస్తున్నాడు కదా, నిజం కదా? అన్న ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళను రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు నిరుద్యోగులు కాదు, లేకపోతే నిజమైన నిరుద్యోగులు లైబ్రరీలోని చదువుకుంటారనే వాళ్ళను నిజంగా నిరుద్యోగులు మొత్తం వాళ్ళతో చెప్పులతో కుట్టాలన్న, వాళ్ళకు చెప్పుల దండేయాలి. ఏదైతే నిరుద్యోగులను అవమానిస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెప్పుల దండేయాలని నేను తెలియజేస్తున్నా. ఈరోజు కడుపు కాలి కడుపు రగిలి ఈరోజు బయటకు వస్తున్నారన్న వాళ్ళు, బయటకు వచ్చి ఈరోజు రోడ్ల మీద ఉండి కొట్లాడుతున్నారు. అంత మాత్రాన అంటే ఈరోజు మీరు లైబ్రరీ నుండి ఎన్ని సంవత్సరాలను చదవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు కదా. వాళ్ళు కడుపు కాలి కడుపు మండి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు జాబ్ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే వాళ్ళు నిరుద్యోగులే కాదు, అసలైన నిరుద్యోగులు రోడ్లు ఎక్కరు. అంటే ఆ రోజు కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులను పట్టుకొని బస్ యాత్ర ఎందుకు పెట్టిల్లన్నా? అదో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని పీకనికి పెట్టిలా, మరి పీకడానికి పెట్టిలా ఎందుకు పెట్టిల్లు? ఆ రోజు మీతో నడిచిన నిరుద్యోగ యువత కాదా? ఆ రోజు మీతో పల్లె నిద్రలు చేసిన నిరుద్యోగ యువత కాదా? ఆ రోజు మీతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రావాలి, మార్పు రావాలని కొట్లాడింది, ప్రజలకు తెలియజేసింది ఈ నిరుద్యోగులు కాదా అని నేను అడుగుతున్నా అన్న. ఈరోజు సిగ్గుండాలన్న ఈ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి. వాళ్ళు నిరుద్యోగులు కాదు, వాళ్ళు అసలైన నిరుద్యోగులు లైబ్రరీలోని చదువుకుంటున్నారంటే ఈరోజు ఆ రోజు అసలైన నిరుద్యోగులే, కడుపు కాలిన నిరుద్యోగులనే మీరు మోసం చేసిళ్ళు. అసలు లైబ్రరీలో కూర్చొని ప్రశాంతంగా చదువుకుంటున్న నిరుద్యోగ యువతను మీరు మోసం చేసి మీరు రెచ్చగొట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చిళ్ళు. ఆ నిరుద్యోగ యువత తలుచుకుంటుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని. వైపు కాంగ్రెస్ చెప్తూనే ఉంది, మేము భారతదేశంలోనే ఏ రాష్ట్రం లేదు, మేమే ఇచ్చినాం. ఇంకా ఏం చెప్తారంటే తిరుగుబోతులే ధర్నాలు చేస్తున్నా అని చెప్తున్నారు. ఏం చెప్తారు? అయితే ఈ ప్రభుత్వానికి ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గు ఎగ్గు అనేది ఏది లేదండి. వాళ్ళు పచ్చి బరితెగించి పాలన సాగిస్తున్నారు. ఒకటి మోసాలు, రెండవది అబద్ధాలు. వీటి మీద పాలన సాగుతున్నది, వీటి మీద మాత్రమే పాలన నిర్మాణమై ఉన్నది ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన. ఎందుకంటున్నా అంటే గతంలో ఏదైతే చిక్కడపల్లిలో అప్పుడు ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పిండు, రాహుల్ గాంధీ అయితే ఢిల్లీ నుంచి పిలిపించి మరి అక్కడ విద్యార్థులను కలిసి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల, ఏది ఒకటే సంవత్సరం లోపల, సంవత్సరం కూడా కాదు 100 రోజులలోనే 2 లక్షల, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు 100 రోజులలో జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి అన్నారు. అన్నట్టుగానే ఒక 6 నెలలు 7 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీ వేదిక ప్రవేశపెట్టిండు ఎవరు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆయన పెట్టిన దాన్ని మొన్న ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడితే ఏమంటారండి, జాబ్ క్యాలెండర్కు సామాజిక కోణాలు ముడిపెడుతూ బీసీ రిజర్వేషన్లు తేలేంత వరకు కూడా జాబ్ క్యాలెండర్ అనేది అంశం లేదు, కాలయాపన జరుగుతుంది అనేసి ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే మీరు బీసీ రిజర్వేషన్లు పెట్టిన మేనిఫెస్టో ఏంది? మేనిఫెస్టోలో బీసీ రిజర్వేషన్లు ఏ అంశంలో పెట్టిరు? స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఉద్యోగాల రిక్రూట్మెంట్లో ఏం అవసరం అండి అది? అంటే నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు, ఏం సందేశం ఇస్తున్నావు? దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రభుత్వాన్ని చూసి సిగ్గుతోని ఉమ్ముస్తున్నారు. అంటే బల్మూరి వెంకట్ ఏమంటున్నాడు అంటే ఒక 4-5 సెకండ్లు లేదా 10 సెకండ్ల లోపు అది కట్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం వల్లనే నిరుద్యోగులు ఇట్లా రోడ్ల మీదకి వచ్చినారు అనేది బల్మూరి వెంకట్ అంటున్నాడు కదా. చెప్పుతోని కొట్టాలి అవన్నీ. ఈరోజు బీఆర్ఎస్ అంటున్నారు, మరి ఎన్నికల సందర్భంలో నువ్వు ఊరూర పెట్టి బస్సులు పెట్టి సైకిళ్ళు పెట్టి యాత్రలు చేసి నిరుద్యోగులను వాడుకున్నది నిజం కాదా? బల్మూరు వెంకటేంది, ఆకునూరు మురళి ఏంది, తిన్మార్ మల్లన్న ఏంది, వీళ్ళకి ఉద్యోగాలు వస్తే అయిపోతుందా? అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమే నిరుద్యోగులను వాడుకున్నారు తప్ప ఇంకో విషయం కాదు అది. ఈరోజు కడుపు మంటతోని, ఆవేదనతోని, మనోవేదనతోని ₹2 ఊర్లలో అప్పులు తెచ్చుకొని మెయింటెనెన్స్ సాగక కడుపు రగిలితే ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు నిరుద్యోగులు. అశోక్ నగర్ అయితే ఏంది, మొన్న నైటు దిల్సునగర్లో జాబ్ క్యాలెండర్ వేయాలని అంటే రూమ్లలో పోయి కొడతారు పోలీసు వాళ్ళు. అశోక్ నగర్లో లకార మకార యూజ్ చేసుకుంటా పోలీసు వాళ్ళు తిడతారు నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని. చదువుకున్న వాళ్ళు అండి, ఆత్మగౌరవం ఉంటుందిగా, ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఎట్లా మాట్లాడతారు ఈ పోలీసు వాళ్ళు? ఏమన్నా కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారా? కాకి చొక్కాలు వేసుకున్నారా? కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారా? పోలీస్ రిక్రూట్మెంట్ ఏమన్నా గాంధీ భవన్లో జరుగుతున్నదా? పోలీస్ బోర్డు చేస్తూ ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు అవి? ప్రజాస్వామ్యంలో పోలీసులు అనేటోళ్ళు సెక్యులర్గా ఉండాలి, లిబరల్గా ఉండాలి, అందరికీ మాట్లాడేటువంటి స్వేచ్ఛని ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, రాజ్యాంగం ఉన్నది కదా. మీరెవరు అసలు చేతిలోకి తీసుకోవడానికి? పోలీసు వాళ్ళు ఈరోజు దుర్మార్గమైనటువంటి వ్యవహారంలో నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు హంగామా ఎక్కువైపోయింది రాష్ట్రంలో. ఏం మాట్లాడుతున్నారండి? ఒక సిఐ మాట్లాడుతున్నాడు, సిఐ స్థాయి ఆఫీసరు లకార మకార అంటే ఏమైపోవాలి ఈ సమాజం? సిగ్గుతో తలదించుకోవాలి.
విద్యార్థులు నిరుద్యోగులు తూ అని ఉమ్ముస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి సెక్షన్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షిస్తలే ఎవరు కూడా. ఓకే. అంటే మానవతరాయ్ కూడా డిబేట్లలో మాట్లాడుతూ టీవీ డిబేట్లలో నిజమైన ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళు నిజమైన వాళ్ళు ఎవ్వరు రోడ్ల మీదకి వస్తలేరు, తిరుగుబోతులు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాడు అంటున్నాడు. అంటే నువ్వు కూడా తిరుగుబోతువా అప్పుడు? మరి నిరుద్యోగ చేసి ఏర్పాటు చేసినావుగా, నువ్వు కూడా అప్పుడు తిరుగుబోతువేనా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో ఆ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయితే లేవు అనేసి నిరుద్యోగ చేసి పెట్టి ఇడికెళ్ళి లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా ర్యాలీలు చేసి ధర్నాలు చేసి ఇదంతా చేసినావుగా. నువ్వు తిరుగుబోతువా అప్పుడు? నువ్వు తిరుగుబోతువా? తిండిపోతువా? ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారండి? మానవతరాయ్ అయినా ఇంకో దయాకర్ అయినా అసలు మీరు ఎట్లా వీళ్ళ ఉద్యోగాల కోసం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఇదే మానవతరాయ్ అనేటోడు వాడు మొన్న ఎలక్షన్లకు ఎందుకు వచ్చింది? మరి ఎలక్షన్ల టైంలో టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. అప్పుడేమైంది? ఈ బుద్ధి ఏమైంది? మరి కేసీఆరే నిరుద్యోగులకు న్యాయం చేసిండు, కేసీఆరే ఉద్యోగాలు ఇచ్చిండు అని మాట్లాడు. అది నోరు కదా మోరా? మళ్ళీ తర్వాత ప్రభుత్వం రాగానే నువ్వు 3 నెలల్లో ఎట్లా పోయినావు? అసలు సిగ్గుండాలిగా, నీ మాట్లాడే మాటకు నోరుకైనా విలువ ఉండాలి కదరా నాయన. మానవతరాయ్ అని పేరు పెట్టుకున్నావు, ఏది నీ మానవత్వం ఏది? బిడ్డ, మానవతరాయ్ అయినా ఇంకో రాయ్ అయినా మీరు ఏమైనా సందేశం ఏదలుచుకుంటే విద్యార్థుల పక్షాన ఉండాలి. ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మిమ్మల్ని నాయకులను చేసి పంపింది ఈ యూనివర్సిటీ. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఎమోషన్స్తోని మీరు రాజకీయాలు చేసిరు అప్పుడు. అది కదా మిమ్మల్ని నాయకులను చేస్తే ఈరోజు నువ్వు మాట్లాడి తిండిపోతులు తిరిగిపోతులు అంటావు. నీకు వానికేం తేడా ఉన్నది? అసలు నీకు మీ సీఎంకి ఏం తేడా ఉన్నది? ఉస్మానియా యూనివర్సిటీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే వాడు అంటాడు బీర్లు బిర్యానీల కోసం పైసలు తెచ్చుకున్నారు, వాళ్ళకి తిన్నారక నా మీద కొట్లాడుతున్నారు అంటాడు. వీడేమో నిరుద్యోగుల కోసం, నిరుద్యోగులు ఎందుకు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు అంటే తిరుగుబోతులు అని అంటాడు. అంటే ఏంది మీ కోణం ఏంది అసలు? ఈ సమాజాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? అంటే ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు ఏంటంటే ఇప్పుడు మేము 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినా సరే చదవరు, రాజకీయ నిరుద్యోగులే రోడ్ల మీదకి వస్తారు తప్ప నిజమైన వాళ్ళు రారు అంటున్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా దాంట్లో ఏదో రకంగా మెలికబెట్టి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతారని చెప్తారు వాళ్ళు ప్రధానంగా. నువ్వు సక్రమంగా నిర్వహిస్తే కదా. ఇప్పుడు గ్రూప్ 1లో రిజర్వేషన్ల అంశం వచ్చింది, నీ జీవో 45 తీసేసి నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు జీవో 29ని? ఎవడు అడిగి నిన్ను ఎవడని అడిగిండా జీవో 29 తీసుకురా అని? రిజర్వేషన్లతో ఎఫెక్ట్ అయ్యారు కనుక రోడ్డు మీదకి వచ్చిర్రు. నువ్వు సక్రమంగా రిక్రూట్మెంట్ చేయి. అంటే రాజకీయ నిరుద్యోగులు మాత్రమే అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎట్లా దానికి రాజకీయ నిరుద్యోగులు అనేది ఎట్లా తీస్తారు? దానికి క్రైటీరియా ఏంది? నీలాంటి వాళ్ళే మనం మానవతరాయ్ లాంటి వాళ్ళ, లేకపోతే బల్మూర్ వెంకట్ లాంటి వాళ్ళ, తీర్మాన్ మల్లన్ లాంటి వాళ్ళ, ఆకునూరు మురళి లాంటి వాళ్ళ, వాడు లైబ్రరీ చైర్మన్ అయ్యిండు, రియాజ్ అనేటోడు, ఇన్స్టిట్యూట్ నడుపుకునేటోడు, వాడు బ్రోకర్ ముండా కొడుకు, వాడు ఇన్స్టిట్యూట్లో విద్యార్థుల రక్త మాంసాలను పిండి వసూలు చేసినోడు, వాడు కూడా ఈరోజు నిరుద్యోగుల నాయకులు లెక్క మాట్లాడతాడు. ఆ రోజు మోసం చేయలేడు వీడు? మరి ఇన్స్టిట్యూట్లో నడుపుకునేటోడు కూడా వాడు నిరుద్యోగులకు నాయకుడు అయిపోయి వాడు పదవులు పొందొచ్చు. ఈరోజు నిరుద్యోగులు కడుపు మంటతోని రోడ్లు ఎక్కితే వాళ్ళని కొట్టుకుంటా వాళ్ళను బంధాన్ని చేస్తారా మీరు? వాడు ఆ పార్టీకి అటాచ్ అయినాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకున్నాడు, వీని దగ్గర డబ్బులు తెచ్చుకున్నాడు. మరి నీకు మద్దతు చేసినప్పుడు రా బోసిడీకే, అవునా? నీకు మద్దతు చేసినప్పుడు ఏమైంది ఇది? కాబట్టి తాను చేసే సంసారము అవతలలో చేసే వ్యభిచారం అన్న విధంగా కాంగ్రెస్ పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరికాదు, ఇది ముమ్మాటికి సరికాదు. రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి, తర్వాత జనరల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఖచ్చితంగా నిరుద్యోగులు విద్యార్థులు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ ఒకటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా బలమైంది, చాలా గొప్పది. ఓటుతోనే బుద్ధి చెప్తారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది, భారతదేశంలో ఏ రాష్ట్రం వేలో మేమే ఇచ్చినామని చెప్తుంది. ఓవైపు ఏమో నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు కూడా చూసింటారు మొన్న కృష్ణానగర్లో. ఏంది వాళ్ళేమో ఉద్యోగాలు ఇస్తామంటారు, మీరేమో నిరుద్యోగులుగా ఇంకా ఇస్తలేరు, మాకు 2 లక్షలు కావాలని మీరు అంటారు, మేము వేస్తాం కదా ఇంకా టైం ఉందని వాళ్ళు చెప్తారు. ఏంది పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలి. మందికి పుట్టిన బిడ్డలని మా బిడ్డలని ప్రచారం చేసుకుంటూ గత ప్రభుత్వంలో పరీక్షలు నిర్వహిస్తే వాటిని రిజల్ట్స్ ఇచ్చి ఈరోజు వారిచ్చినట్టుగా ఉద్యోగాలను చూపించుకునేటువంటి ఒక చేతగాని ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ ఎప్పుడూ చూడనట్టు వింత మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూడడం జరిగింది. ఎగ్జామ్ రాయనటువంటి వాళ్లకు ఏదో ట్రైనింగ్ ఇచ్చి సర్వేయర్లకు ఒక నియామక పత్రాలు అందజేసి వాటిని కూడా ఉద్యోగ నియామకాలలో ఆ యొక్క సంఖ్యను కూడా ఉద్యోగ నియామకాలలో యాడ్ చేసుకొని ప్రచారం చేస్తూ ఉన్నది ఈ సిగ్గులేని రేవంత్ రెడ్డి సర్కార్. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటి వరకు జాబ్ క్యాలెండర్లో ఊసెత్తడం లేదు ఈ అసమర్థ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. అంటే మేము వేస్తున్నాం కదా, ఇంకా మాకు టైం ఉంది కదా,
ఎందుకు రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా అని బల్మూరు వెంకట్ అంటున్నాడు. ఇదంతా సృష్టి అంతా సోషల్ మీడియా బీఆర్ఎస్ అని చెప్తున్నాడు ఆయన ప్రధానంగా. సృష్టి సోషల్ మీడియాలోనే కనిపిస్తే ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చూడు, లేకపోతే ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, లేకపోతే ఒకసారి దిల్సుఖ్ నగర్ అడ్డాకు వచ్చి చూడు, నిరుద్యోగులు ఏమంటున్నారో తెలుస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కానీ దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో కానీ ఒకటే మాట వినిపిస్తూ ఉన్నది, మేము ఎందుకని ఈరోజు కాంగ్రెస్ కోటేసి ఇబ్బంది పడాల్సి వస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఈరోజు గత ప్రభుత్వాన్ని ఏదో జాబులు ఇవ్వలేదని కాదు, జాబులు తక్కువేసిందని కేసీఆర్ గారిని నిరుద్యోగులు గద్దదింపలేదు. కేసీఆర్ కంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ మాట నమ్మి ఈరోజు నిరుద్యోగులు కాంగ్రెస్ కోటేస్తే కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్యను కూడా కనీసం దరిదాపుల్లో కూడా వీరు చేరలేకపోతా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ నిరుద్యోగులు ఒకటే మాట పెడతా ఉన్నారు. చాయ్ బండ్ల వద్ద కానీ ఎక్కడైనా లైబ్రరీ సెంటర్ల వద్ద కానీ నిరుద్యోగులు ఒకటే మాట ముచ్చటిస్తూ ఉన్నారు, కేసీఆర్ నయం ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే ఉద్యోగాలు ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే నిరుద్యోగుల సమస్యలకు కొంత దారి కనపడుతుండే. ఈ దరిద్రుడు వచ్చినాక నిరుద్యోగులకు సమస్యలు పట్టించుకోవడం లేదు. ఉద్యోగాలు అడిగితే లాఠీ చార్జీలు చేపిస్తున్నాడు, ఉద్యోగాలు అడిగితే అరెస్టులు చేపిస్తా ఉన్నాడు, ఉద్యోగాలు అడిగితే భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని నిరుద్యోగులు వాపోతా ఉన్నారు. అంటే చివరిగా చెప్పండి, మానవతరాయ్ టీవీ డిబేట్లలో మాట్లాడుతూ నిజంగా ఉద్యోగం సాధించాలనే వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి రారు, తిరుగుబోతులు మాత్రమే వస్తారని చెప్తున్నాడు. మానవతారాయ్ గారు మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నట్టుంది. మానవతారాయ్ గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వంలో మరి మీరు రోడ్ల మీదకి వచ్చి బల్మూరు వెంకట్ కానీ రియాజ్ గారు కానీ ఇదే మానవతారాయ్ గారు కానీ మరి రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చింది. మరి ఆ రోజు ఎందుకు తీసుకొచ్చారు? మీ యొక్క రాజకీయ పబ్బం గడుపుకొని కన్నా, మీ రాజకీయ అవసరాల కోసమా, మీ రాజకీయ ఎత్తుగడల కోసం ఆ రోజు నిరుద్యోగులను రోడ్ల మీదకి తీసుకొచ్చారని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, ఏమని? నిజమైనటువంటి ఉద్యోగార్థులు ఎవరు కూడా రోడ్డు మీదకి రాదని అంటా ఉన్నారు. మరి మీరెందుకు వచ్చారు? మీకు రాజకీయ ఉద్యోగం లేకనా మరి రోడ్డు మీదకి వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులను రెచ్చగొట్టి, నిరుద్యోగుల యొక్క విద్వేషాలను రెచ్చగొట్టి ఆనాడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంపై ఉసిగొల్పి ఈరోజు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలలో 3 కాలమాన క్యాలెండర్లు మారినాయి తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయింది ఈ చేతగాని రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ పైన రాహుల్ గాంధీ కానీ మధ్యలో ఉన్న ప్రియాంక గాంధీ కానీ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. నిరుద్యోగుల చేతిలోనే కాంగ్రెస్కు హత్య తప్పదు. కాంగ్రెస్ యొక్క కథం, కాంగ్రెస్ యొక్క చాప్టర్ క్లోజ్ కాబోతా ఉన్నది. నిరుద్యోగుల చేతిలో, విద్యార్థుల చేతిలో రేవంత్ రెడ్డి సర్కార్ హత్య కాబోతా ఉన్నది అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు, వైపు నిరుద్యోగులేమో రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే శాసన మండలిలో శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో 10 సెకండ్ల వీడియోని కట్ చేసి పెట్టడం వల్లనే అయోమయానికి గురై నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చినారు అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఏమంటారు మీరు? అన్న, కాంగ్రెస్ వాళ్ళకు ఏమైనా సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉన్నది అనుకుంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేదే నిరుద్యోగుల భిక్ష వల్ల ఈరోజు ప్రభుత్వం వచ్చింది. నిరుద్యోగుల యొక్క భిక్ష వేస్తే గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే నిరుద్యోగులను దూరం చేస్తుంది. చూడండి, ఏమన్నారు మేనిఫెస్టోలు, ఏమన్నారు? కళ్ళబొల్లి మాటలు చెప్పారు. అప్పుడు మేనిఫెస్టోలు ఏం చెప్పారు అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 సంవత్సరాలు దాటుతుంది. నువ్వు ఏ నోటిఫికేషన్ వేసినావు? ఒకటా నోటిఫికేషన్ వేసినావా? ఆయన ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ వేసింది ఎన్ని? 6,000 ఉద్యోగాలు. 6,000 ఉద్యోగాలు వేసి మేము 70,000 వేసినాం, 70,000 వేసినాం, 70,000 వేసినాం. అరే నాయన, నీవు ఇచ్చిందే 6,000 ఉద్యోగాలు రా బాబు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేసి, గత ప్రభుత్వంలో ఎగ్జామ్ నిర్వహించి ఆ యొక్క జాబులకు నువ్వు ఏం చేసినావంటే ఓన్లీ ఇట్లా నియామక పత్రం ఇచ్చినావు. ఆ నియామక పత్రం ఇచ్చి నేను వేసిన చెప్పుంటే సిగ్గు శరం ఏమైనా ఉన్నాదరా? ఒక మనిషికి ఎవరైనా పుట్టిన ఉంటే నీతి నిజాయితీగా ఉండాలి. అదే నీకు శాతం అయితే మేము ఇస్తాము, శాతం కాకపోతే మేము ఇవ్వము అని చెప్పాలి మేనిఫెస్టోల్ని. నువ్వు అప్పుడేమో కల్లిమోలి మాటలు చెప్పి 2 లక్షలు ఇస్తా అని చెప్పి ఈరోజు నిరుద్యోగులకు జాబులు లేక ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీ చూసుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, అక్కడ దిల్సుఖ్ నగర్ చూసుకోండి, రాష్ట్రం నలుమూలలా ఈరోజు నిరుద్యోగ మీద ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అరే నాయన వాళ్ళని రెచ్చగొడుతున్నది కేవలం రాజకీయ నిరుద్యోగులే అని వాళ్ళు అంటున్నారు కదా. అంటే రాజకీయ నిరుద్యోగులు ఎందుకైతారన్నా? ఇప్పుడు నిన్న మొన్న ధర్నాలు చేసారు వాళ్ళందరూ ఎవరన్నా? గ్రూప్ 1 చదువుతారు, డిఎస్ అభ్యర్థులు,
కొన్ని 5-6 సంవత్సరాలుగా ఈడ హాస్టల్లో అంటే ఆర్థికంగా లేకున్నా కానీ హాస్టల్లో అష్ట కష్టాలు పడి ఈరోజు హాస్టళ్ళలో ఉండి డబ్బులు లేకున్నా కానీ ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులను వాళ్ళని నువ్వు రాజకీయ నిరుద్యోగులు అంటే ఎట్లా అంటావు నువ్వు? ఒకసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి రా, వచ్చి అడుగు, బిడ్డ నీ చెంప చెల్లుమనిపిస్తారు. నువ్వు ఏమంటే ఆర్టిస్ట్ కాస్ట్రోల లైబ్రరీ దగ్గరకో, నీ చెంప చెల్లుమనిపిస్తారు. ఆ రోజు ఏం చెప్పినావురా, ఈరోజు ఏం మాట్లాడుతున్నావురా బిడ్డ అని గల్లా పట్టుకొని ఈరోజు అడుగుతా ఉన్నారు. అంటే బల్మూరు వెంకట్ చెప్తున్నాడు బీఆర్ఎస్ సోషల్ మీడియా సృష్టి ఇదంతా అంటున్నాడు. బల్మూరు వెంకట్ అనే వ్యక్తి ఒక రాజకీయ నిరుద్యోగిగా ఉండి అప్పుడు ఏదో విద్యార్థులను రెచ్చగొట్టుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జాబ్ తీసుకుండు కాబట్టి ఆయనకు జాబ్ వచ్చినాక ఇక నిరుద్యోగులు ఏం అవసరం, అలాంటి జాబ్ వచ్చింది కదా. ఆయన ఏమంటారు బల్మూరు వెంకటు, అదేవిధంగా కోదండరాము, ఆకునురుములి, వాళ్ళకి జాబులు వచ్చినాయి, అవి పక్కడారు, విద్యార్థులను గాలికి వదిలేసిర్రు. మీ అందుకోసం ఈరోజు విద్యార్థులు ఎక్కడెక్కడ ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మాకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే వరకు మీ ప్రభుత్వాన్ని బొందబెడతామని ఈరోజు ఎక్కడెక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. మానవతరాయ్ కూడా టీవీ డిబేట్లో మాట్లాడుతూ నిజంగా ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి రారు, తిరుగుబోతులే రోడ్ల మీదకి వస్తున్నారని అంటున్నాడు. మానవతరాయికి ఇంతకుముందు ప్రభుత్వంలో మరి తిరిగిపోతా, మానవతరాయ్ అనే వ్యక్తి తిరిగిపోతా, మరి అప్పుడు రోడ్ల మీద ఎందుకు వచ్చిండు? నువ్వు చదువు అంటే అప్పుడేమో నువ్వు తిరిగిపోతు కాదు, కానీ ఇప్పుడు వచ్చే విద్యార్థులంతా తిరిగిపోతా. బిడ్డ మానవతరాయ్ గుర్తుపెట్టుకో, నీ కాలం చెల్లింది, నువ్వు రాజకీయ నిరుద్యోగినివి రా నాయన. ఫస్ట్ నువ్వు నీకు అసలు నీకు ఉద్యోగం ఇస్తురా అందులో తెలుసుకో. ఫస్ట్ నువ్వు విద్యార్థుల గురించి ఏం మాట్లాడుతున్నావు? ఒక నిరుద్యోగుల తరపున వచ్చి ఈరోజు లీడర్షిప్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి నువ్వు, అదే నిరుద్యోగులను ఈరోజు అవమానిస్తే నేను ఎక్కడక్కడ అడ్డుకొని తీరుతారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు. ఈరోజు చూడండి, రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులందరూ ఈరోజు జాబ్ నోటిఫికేషన్ కావాలని ఎక్కడక్కడ ధర్నాలు చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుసంగల్లో ఈరోజు పోలీసులు కర్కశంగా కఠినంగా ఈరోజు ఈడ్చుకుంటూ లాఠీచార్జ్ చేస్తూ ఈరోజు ఎక్కడక్కడ లాఠీచార్జ్ చేసి ఈరోజు విద్యార్థులను ఈరోజు చూడండి, ఒక చదువుకునే వ్యక్తి అయినా కానీ ఎప్పుడైనా కానీ పోలీసు అంటే ఒక గౌరవం ఉంటుంది సమాజంలో. అలాంటి పోలీసు ఒక చదువుకునేటువంటి విద్యార్థులను ఈరోజు మాక్యలవడాలని సంపుతామని అంటే ఏ పదజాలం మాట్లాడుతుర్రు అసలు? మీరు ఒక చదువుకొని ఒక జాబ్కి వచ్చినటువంటి పోలీసులు, ఒక ఏమంటారు ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాల్సిన పోలీసులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక బానిసలుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈరోజు వ్యవహరిస్తే మాత్రము మేము ఎక్కడెక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వెంటనే పోలీసు ఎవరెవరు అన్నారో వాళ్ళు వెంటనే నిరుద్యోగులకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఒక విద్యార్థిగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం.